విజయనగరం జిల్లా ఎస్కోటలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా మహిళలపై దాడులు పెరిగాయన్నారు. గంజాయికి యువకులందరూ బానిసలవుతున్నారు. వీటిని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా సరే దేశవ్యాప్తంగా కూడా మహిళలపై అత్యాచారాలు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. అత్యాచారం జరిగిన ప్రతిసారి కూడా కారణం ఏమని అడుగుతుంటే మహిళలు ధరించే దుస్తుల్లో లోపం ఉందంటున్నారు. అలా అయితే ఈరోజు రామభద్రపురంలో చిన్న పసికందుపై జరిగిన అత్యాచారం అయినా సరే, లేదా తిరుపతిలో జరిగిన 8 ఏళ్ల పాపపై జరిగిన అత్యాచారమైనా వీళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకున్నారనేసి వీళ్ళ మీద అత్యాచారం అనేది జరుగుతూ ఉంది. అలానే చూసుకున్నట్టయితే ఈరోజు ఈ అత్యాచారాలు అనేవి జరుగుతున్నా సరే కేవలం వాట్సాప్ స్టేటస్గానో లేదా ఓ దిశాను వెక్కరాని క్వశ్చన్ మార్క్ కానీ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎటువంటి న్యాయం అనేది జరగడం లేదు. వీళ్ళందరికీ న్యాయం జరగాలి. అదే మహిళల కోసం ఏర్పరిచిన దిశ నిర్భయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సరే కఠినంగా అమల్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలనేసి కోరుతున్నాం. దీనికోసం ఈరోజు నిరసన అనేది చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఎలా అయినా న్యాయం చేయాలనేసి మేము పోరాడాము. ఇది ఇలానే ఉంటే మాత్రం దీని మీద అది ఎక్కువ చట్టంగా తీసుకోవాల్సి